హాయ్ అండి, నమస్తే. ఇది ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందేనండి. భలే గమ్మత్తుగా అనిపించింది. ఇప్పుడు మనకి ఆ కారు వస్తుంది కదా, కారు వెనక్కి వస్తుంది. ఇది అప్ ఎక్కుతున్నట్టుగా ఉంది, కానీ ఇది అప్ కాదండి. యాక్చువల్గా ఇది డౌన్ అన్నమాట. డౌన్, ఇది అప్లో నుంచి డౌన్కి వస్తుంది. ఇక్కడ మనం కారు ముందుకి తీసుకెళ్ళి అప్లో వెళ్ళాలి. ముందుకు పోయినప్పుడు అప్ అనమాట. అప్లో వెళ్ళిన తర్వాత అది న్యూట్రల్లో పెట్టేసి వదిలేస్తే అది వచ్చేస్తుంది అనమాట. అంటే యాక్చువల్గా న్యూట్రల్లో పెట్టి వదిలేసినప్పుడు డౌన్లో మాత్రమే వచ్చేస్తుంది, ఎటువంటి రైజ్ చేయకుండా, ఆపరేట్ చేయకుండా. సో ఇప్పుడు మా కార్ వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళేది మనకి డౌన్ లాగా కనపడుతుంది, కానీ కార్ స్టార్ట్ చేసుకొని అప్లోకి వెళ్తున్నాం అనమాట. ఈ వైట్ సిగ్నల్ దగ్గర ఆగి న్యూట్రల్లో పెట్టి మళ్ళీ వదిలేసినట్టయితే అది వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయేది మనకి కనపడడానికి అప్లాగా కనిపిస్తుంది, కానీ అది డౌన్ అనమాట. సో దీన్ని మొదటిగా 1930లో కనుక్కున్నారటండి. దీన్నే ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. అంటే మనకి ఒక్కొక్కసారి ఎండమావులు కూడా ఇలాగే కనపడతాయి కదా, ఆ కోవకు చెందిందే ఇది కూడా అన్నమాట. గ్రావిటీకి అగైనెస్ట్గా వెళ్తూ ఉంటుంది. సో నిజానికి ఇక్కడ ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా లేదు. చుట్టుపక్కల ఉన్న భూమి నిర్మాణం మన దృష్టిని మాయ చేస్తుంది అన్నమాట. వెనకటి రోజుల్లో దీన్ని సైంటిఫిక్గా కనుక్కోనప్పుడు జట్కా బండ్లు, తర్వాత వెహికల్స్ అవి కూడా ఇక్కడ ఆపినప్పుడు ఏమయ్యేదంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవట. అంటే మనకి కనపడుతుంది అప్పు, కానీ అక్కడ ఆపినప్పుడు అవి వెనక్కి వెళ్ళిపోతుంటే అక్కడ ఏదో మాయ ఉంది, మాయాజాలం ఉంది అనుకునేవాళ్ళట. ఆ తర్వాత దీన్ని కనుక్కొని సైంటిఫిక్గా రీజన్స్ అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు పెద్ద పర్యాటక కేంద్రంగా ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది అందరినీ. మనకి ఎండాకాలం బాగా ఎండలు ఉన్నప్పుడు దూరంగా నీరు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే అలాంటిదే ఇది కూడా ఆప్టికల్ ఇల్యూషన్, దృశ్య మాయాజాలం అని చెప్పుకోవచ్చు.